నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. నేతల ధ్వజం, ట్రైనింగ్ సెంటర్లో షీ టీం అవగాహన, బుక్లెట్ను ఆవిష్కరించిన కామ్రేడ్లు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికన్ ఆర్జీవన్ జీవీటీసీలో ట్రైనింగ్ విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సును ఈ రోజు నిర్వహించింది. షీ టీం మెంబర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై, యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు మౌనిక, సురేష్, జీవీటీసీ మేనేజర్ ఎన్ డెనిల్ తదితరులు ఉన్నారు. విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉందని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం అన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని గోదావరికన్ మార్కండేయ నుండి ప్రధాన చౌరస్తా వరకు విద్యార్థులు కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం మాట్లాడారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థులను ఏకం చేసి ప్రభుత్వంపై మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు సాయి, ఆజాద్, మాతంగి సాగర్, మహంకాళి లిటిల్, జశ్వంత్, అభిషేక్, సుజన్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ 8,600 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్యగా మార్కండే కాలనీ నుంచి ప్రధాన చౌరస్తా వరకు నిరసనగా మేము తెలపడం జరుగుతూ ఉంది. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ను విడుదల చేయకుండా అందాల బామల పోటీలకు వీళ్ళు నిధులను కేటాయించడం జరుగుతూ ఉంది. అసలు అందాల బామల పోటీల్లో అసలు వీళ్ళు ఎవరికి ఏం లాభం వస్తుందని చెప్పి దాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అదే నిధులు కొంత మన విద్యార్థులకు మనకు స్కాలర్షిప్ రూపంలో, ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇస్తే కొంతమంది విద్యార్థులు పై చదువులకు అర్హులైతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మనము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వస్తే విద్యార్థుల భవిష్యత్తు మారుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనకు ఓటేసి గెలిపించుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వం అయితే ఏదైతే తప్పిదం చేస్తా ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పిదం చేస్తా ఉన్నది. విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలను కొల్లగొడతాయని చెప్పి, ప్రభుత్వాలను నిర్మిస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వమా, ఒక్కసారి మీకు విన్నవిస్తా ఉన్నాము. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయకపోతే ఎమ్మెల్యే కార్యాలయాలను, మంత్రుల కార్యాలయాలను కూడా ముట్టడియడానికి వెనుకపోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు నిరసనగా మేము ఒక క్రమశిక్షణతో వచ్చి చేస్తూ ఉన్నా కూడా మీరు ఎంతో మందితో ఇబ్బందులు చేసే ధోరణి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రయత్నాలకు భయపడే సంఘం కాదు ఇదని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో మీరు ఈ రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు అందులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మనకు పాఠాలు బోధించాలనంటే వాళ్ళకి ఇచ్చే నిధులను కూడా కేటాయించలేని పరిస్థితి. వాళ్ళకు కూడా ఒక పొట్ట ఉంటుంది, వాళ్ళకు కూడా జీతాలు అంతనే మన
కాలేజీలను నడపగలుగుతారు. వాళ్లకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇటు 4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చేసిందంటే వాళ్ళకు ఒక శిక్ష పడ్డది. మీరు కూడా అదే ధోరణిలో మీరు వ్యవహరిస్తే మీకు కూడా అదే శిక్ష పడుతుందని చెప్పి కూడా ఈ వేదిక నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు పోలీసు యంత్రాంగం నేడు ప్రధానంగా మరి గోవర్కని పారిశ్రామిక ప్రాంతంలో మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఒక ఫీజు రీయింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ మరి వెంటనే విడుదల చేయాలని చెప్పి విద్యార్థులతో ఈరోజు మరి ఈ కూడలిలో నిరసన కార్యక్రమం చేయడం వంటి జరుగుతుంది. ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే మరి రేవంత్ రెడ్డి గారు ఆనాడు మరి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు మరి ప్రతిపక్ష హోదాలో మేము అధికారంలోకి వస్తే మరి ఏకకాలంలోనే ఫీజు బకాయిలు విడుదల చేస్తామన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చి మరి 2 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా మరి ఏమాత్రం కూడా ఒక పెండింగ్ స్కాలర్షిప్లో పై ఏమాత్రం శ్రద్ధ వహించకుండా మరి పెండింగ్ లాగానే మార్చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా మన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యువ మహోత్సవ సభలని యువ వికాస సభలని మరి హఠాత్తుగా నిర్వహించుకునేటటువంటి పాలకులకు మన యొక్క విద్యార్థుల బాధలు పట్టలేవా అని చెప్పి ఈ సందర్భంగా అఖిల భారత విద్యా సమితి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా అనేక చోట్ల ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ అనే కాదు మన జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల అనేక రకాల మరి విద్యార్థి సమస్యలు ఉన్నాయి. ఆ విద్యార్థి సమస్యలు కూడా మరి పూర్తి స్థాయిలో పరిష్కరించడంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. గతంలో కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు మరి పూర్తి స్థాయిలో విద్యారంగాన్ని విద్యను పూర్తి స్థాయిలో విస్మరించినటువంటి ఒక ఏకైక ఉద్దేశంతో మరి చదువుకున్నటువంటి ఒక యువతగా విద్యార్థి నాయకులుగా ఈరోజు మా బతుకులు పారుతాయి, మా యొక్క విద్యార్థి సమస్యలు తీరుతాయి అని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఎక్కడేసిన కొంగడి అక్కడే మాదిరిగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నది. రానున్న కాలంలో ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ విడుదల చేయకపోతే మరి జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సమస్యలు తీర్చకపోతే మీకు కూడా ఒక బీఆర్ఎస్ పాలన పట్టినటువంటి ఒక పరిస్థితి పడుతుంది. ఖచ్చితంగా మీకు రానున్న కాలంలో బుద్ధి చెప్తామని అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక మంత్రి క్యాంప్ ఆఫీస్ కానీ అదేవిధంగా ఇక్కడ గోరకని రామగుండం సంబంధించి ఎమ్మెల్యే ఆఫీస్ కానీ పెద్దపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆఫీస్ కానీ అట్టాసాగా మేము ఖచ్చితంగా ఉద్యమకార్యం చేయడానికి పూనుకుంటామని తెలియజేస్తూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య అన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ గోదావరికని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విలీనం వాస్తవాలు వక్రీకరణలు అనే బుక్లెట్ను గోదావరికని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వై యాకయ్య మాట్లాడుతూ దేశంలో బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రను వక్రీకరిస్తూ ప్రజలను వాస్తవాల నుండి దూరం చేసే విధానాలను ముందుకు తీసుకువస్తున్నదని అన్నారు. అందులో భాగంగానే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించేందుకు రజాకర్ చిత్రాన్ని నిర్మించి ప్రజలకు హిందువులకు ముస్లింల మీద వ్యతిరేకత పెరిగే విధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నిందన్నారు. ఈ సందర్భంలో ప్రజలకు నిజానిజాలు తెలియజేయడానికి సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన గోదావరికని పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీనం వాస్తవాలు వక్రీకరణ అంశం మీద సదస్సు నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి నాగయ్య హాజరవుతున్నారని సదస్సును జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేల్పుల కుమారస్వామి, ఏ మహేశ్వరి, నిర్వట్ల నరసయ్య, గొట్టె తిరుపతి, మండల రాజయ్య, ఉడ్నాల తిరుపతి, పరశురాములు తదితరులు ఉన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఇవాళ విమోచన దినంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ మరి వాళ్ళ ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మతాల మధ్య కులాల మధ్య కొట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది. హిందువుల నుండి విమోచన తీసుకున్న నైజాం పరిపాలనను ఓడించి నైజామును ఓడించి విమోచన దినంగా విముక్తి పొందినట్టుగా కూడా ఇవాళ బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే బీజేపీ గత 10 సంవత్సరాల నుంచి మరి ఈ వాస్తవాలను వక్రీకరిస్తూ ఇవాళ ప్రజలకు మరి మభ్యపెడతానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లోనే కేంద్ర హోంశాఖ మంత్రి కూడా మరి ఇవాళ హైదరాబాద్ కు గత సంవత్సరం వచ్చి కూడా మరి మిలిటరీ కవాతులు చేసిన పరిస్థితి ఉంది. మరి ఆర్ఎస్ఎస్ గాని బీజేపీ గాని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 10 లక్షల భూములు పంచినప్పుడు వాళ్ళ పాత్ర ఎక్కడ లేదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులై 4,000 మంది చనిపోయినప్పుడు ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త గాని బీజేపీ గాని లేరు. కమ్యూనిస్టు కార్యకర్తలు ఎర్రజెండా పార్టీ కార్యకర్తలు మాత్రమే అమరులయ్యారు. భూమి కోసం వ్యక్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు కమ్యూనిస్టు పార్టీ. ఇవాళ కమ్యూనిస్టు పార్టీని మరుగుపరచడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఇవాళ తప్పుదారు పట్టిస్తానికి రజాకార్ సీమ పట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ కాశ్మీర్ ఫైల్స్ ను కేరళ స్టోర్ ని పట్టుకొచ్చి ఇవాళ ప్రజలను భారత ప్రజలను ఇవాళ మభ్యపెడతానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది.
అందుకోసమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటే ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ వారసత్వం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విముక్తి అంటే ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల యొక్క వారసత్వం. భూమి కోసం, ముక్తి కోసం, పెట్టి చట్ట విముక్తి కోసం పోరాటం చేసింది ఎర్రజెండా పార్టీ. అందుకు ప్రజలు అర్థం చేసుకొని సిపిఎం పార్టీ అందించే ఈ బుక్కులను కూడా చదివి అర్థం చేసుకొని బీజేపీ యొక్క వక్ర భాషను, వక్ర విధానాలను అర్థం చేసుకొని నిజమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు ఎవరో తెలుసుకొని వాళ్ళ వెంట ఉండాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ సందర్భంగా తెలియజేస్తూ ఉంది. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సింగరేణి డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పి ప్రసన్న కుమార్ను ఘనంగా సత్కరించారు. డివైసీఎంగా ఇటీవలే పదోన్నతి పొందిన డాక్టర్ ప్రసన్న కుమార్ గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో బాధ్యతలు స్వీకరించడంతో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆలయ ఫౌండేషన్ చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు, సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొంకటి లక్ష్మణ్, బొంకూరి మధు, మైస రాజేష్, మిట్టపల్లి రాజేంద్ర కుమార్, అర్నకొండ వెంకటేశ్వర్లు, పానుగంటి రాజలింగం, కొంకటి వెంకటేష్, కొంకటి సిద్ధార్థ తదితరులు ఉన్నారు. రామగుండంలో హిట్లర్ పాలన నడుస్తూ ఉందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ వ్యాపారస్తులను బెదిరిస్తూ రోడ్ల వెడల్పు పేరిట నియంత పాలనను కొనసాగిస్తూ ఉన్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. ఈ కూల్చివేత నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రామగుండం నియోజకవర్గ బంద్కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడారు. కాగా రోడ్ల వెడల్పు పేరిట అరాచకం జరుగుతుందని, కూల్చివేత బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని, గోదావరిఖని లక్ష్మీనగర్లో రోడ్ల వెడల్పు ఇప్పటికి చేసింది చాలంటూ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో గులాబీ శ్రేణులు పెద్దపల్లి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షను కలిశారు. ఆయనకు వినతి పత్రం అందించారు. ನೀವು ಫೋನ್ ಜೊತೆ ನಾವು ಜೊತೆ ಕಳಿಸಿದ ಇನ್ನೂ ಇರ್ತಾನೆ ಕಳಿಸಿದೆ ಈಗ ಹಿಡಿಗ నేను అందుకనే నేను కూడా తప్పు. మీరు కొంచెం పక్క జరగరా. రామగుండంలో హిట్లర్ పాలనను తలపించేటువంటి విధంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పాలన నియంత్రపు పాలన, నిరంకుశ పాలన అనేది ఎలా తేటతెల్లం అయిపోయింది. లక్ష్మీనగర్లో మాకు నష్టం జరుగుతుంది, నష్టపరిహారం ఇవ్వాలని చిరు వ్యాపారస్తులు, ఇల్లు కూలిపోయినటువంటి బాధితులు బంద్ పెడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళను బెదిరించి మీకు ఇప్పుడు 5 ఫీట్లే అంటున్నాం, మీరు బంద్ పెడితే 10 ఫీట్లు తీసేస్తాం అని చెప్పేసి ఇలా బెదిరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, హిట్లర్ పాలనను తలపించే విధంగా రామగుండంలో పాలన సాగుతూ ఉంది. గతంలో హిట్లర్కు జరిగినటువంటి బుద్ధి గుణపాఠం ప్రజల నుండి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చరిత్రలో చూసినాం. రేపు రాబోయే కాలంలో రామగుండంలో ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ కాంగ్రెస్ నాయకులకు తప్పకుండా ప్రజలు బుద్ధి గుణపాఠం చెప్తారు. ఈరోజు ఈ బంద్ను ఇలా మీరు తాత్కాలికంగా వాళ్ళను బెదిరించవచ్చు కాక, వాళ్ళ మనసులో ఉన్నది మీరు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన వాళ్ళు ఇలా చూస్తూ ఉన్నారు. అభివృద్ధి పేరిట
మీరు కమిషన్ల కోసం చేసేటువంటి పాలనను కూడా చూస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా పోతున్నాం. తప్పకుండా అధికారులు రామగుండంలో ఏ రోడ్డు ఎంత వెడల్పు చేస్తారో ముందస్తుగానే ప్రకటించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. రామగుండం నియోజకవర్గంలో నియంత పాలన నడుస్తా ఉన్నది. రామగుండం నియోజకవర్గంలో హిట్లర్ను తలపించేటువంటి విధంగా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పరిపాలన చేస్తా ఉన్నాడు. ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద కేసులు, ప్రశ్నించేటువంటి వాళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, ప్రశ్నిస్తే వాళ్ళ మీద లేనిపోని మాటలను వాళ్ళ నాయకులతోని మాట్లాడించుడు. గత 20 నెలలుగా రామగుండంలో కూల్చుడు, కమిషన్ కోసం కట్టుడు తప్ప ఏమీ లేదు. గతంలో ఉన్నటువంటి కట్టడాలనే, గతంలో ఉన్నటువంటి డ్రైనేజీలనే, గతంలో ఉన్నటువంటి లైట్లనే తీసేసుడు, మళ్లీ కమిషన్ల కోసం వాటిని మళ్లీ పెట్టుడు. టీయూఎఫ్ఐడిసి కింద మేము తెచ్చినటువంటి 100 కోట్ల రూపాయలతోనే ఇవాళ అభివృద్ధి పేరిట రోడ్ల వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రోడ్లు వెడల్పు కావాలని, రామగుండంలో ప్రజలు తక్కువైతే అంటే ఇంకా రోడ్డు వెడల్పు కావాలని ఇవాళ ప్రజలను రోడ్డు మీద పడేస్తా ఉన్నారు. ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. చౌరస్తాలో గాంధీ చౌక్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. ఇలా లక్ష్మీనగర్లో, అన్నపూర్ణ కాలనీలో, రామగుండంలో అసలు రోడ్లు ఎంత వెడల్పు ఉంటుందనేది ముందు సమాచారం ఎవరికి ఇవ్వడం లేదు. సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్లు తెప్పించి ఎవరైనా ప్రశ్నిస్తే మీది ఎక్కువ ఫీట్లు తీస్తామని చెప్పేసి బెదిరించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బంద్ పిలిపిస్తే ప్రతి దుకాణానికి ఫోన్ చేసి మీరు బంద్ పెట్టినట్టయితే మీది ఎక్కువ కూర్చామని చెప్పేసి ఇవాళ నియంతలాగా, హిట్లర్ లాగా ఇవాళ పాలన కొనసాగిస్తున్నాడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. తప్పకుండా ఈ యొక్క నియంత పాలన చేసినటువంటి నాయకులకు, ఆ పార్టీలకు ప్రజల నుండి గుణపాఠం ప్రతి సందర్భంలో ఎదురైంది. తప్పకుండా రామగుండంలో రాబోయే కాలంలో తిరుగుబాటు తప్పదు. వీళ్లకు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మక్కన్ సింగ్ కు తప్పకుండా ప్రజల నుంచెల్లి వ్యతిరేకత తప్పదు. రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా, ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా చిత్తుగా ప్రజలు ఓడించడానికి ఇలా సిద్దమైపోయినరు. ఇప్పటికైనా మేము బాధితుల పక్షాన నిలబడి కొట్లాడుతూ ఉంటే ఇలా కేసులు పెట్టిస్తా ఉన్నారు, పోలీసులతోనే ఇబ్బందులు పెట్టిస్తా ఉన్నారు, షాపులలోకి ఫోన్ చేసి బెదిరిస్తా ఉన్నారు. మీ బెదిరింపులు, మీ యొక్క ఆగడాలు ఎన్నో రోజులు నడవవు. ఇటువంటి బెదిరించిన వాళ్లను, ఇటువంటి ఆగడాలు ఇష్టమున్న రీతిలో నాయకులను బెదిరించిన వాళ్లను అనేక మందిని చూసినాం. తప్పకుండా మీ మీద తిరుగుబాటు తప్పదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా బాధితుల పక్షాన ఉంటది. బాధితులకి ఇలా నష్టపరిహారం ఇచ్చేంత వరకు కూడా బాధితుల పక్షాన ఉంటదని సందర్భంగా తెలియజేస్తారు. రామగుండం నియోజకవర్గంలో బంద్ పిలుపునివ్వడంతో పాటు కలెక్టర్ గారికి అక్కడున్న నాయకులు ఎవరు కూడా ప్రజల బాధలను పట్టించుకోవట్లేరు. ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళ రిక్వెస్ట్ ను కూడా వాళ్ళు దాన్ని ఆమోదం చెప్తలేరు. అందుకోసమే ఇలా మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి కనీసం అధికారులైనా కూడా ప్రజల పక్షాన, చట్టాల పక్షాన ఉంటారనేటువంటి ఉద్దేశం కొద్దీ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలోకి అబద్ధపు హరిచంద్రులు వచ్చారని, వీరిద్దరికి తోడుగా అమెరికా నుండి మరొకరు వచ్చాడని కాంగ్రెస్ నేతలు మహంకాళి స్వామి, బొంతల రాజేష్ అన్నారు. గోదవర్కన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రామగుండాన్ని బొందలగడ్డగా మార్చి విధ్వంసాన్ని సృష్టించిందని, అమెరికా నుండి వచ్చిన వాడి కోసం ఈ ఇద్దరు ఒకటైనట్లుగా మీడియా సమావేశాలు పెడుతున్నారన్నారు. ఎవరిది అయితే కూల్చివేస్తామో, ఎవరికైతే అన్యాయం జరిగిందో
వారి ఒక్కరిని తీసుకువచ్చి దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టించాడని వారు సవాల్ విసిరారు. ఈ ప్రెస్ మీట్లో కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆయన మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మరి ఏదైతే ఈ రామగుండ అభివృద్ధి చేసే ప్రదాత రాష్ట్ర ఆకుల మీద అవాకులు చెవాకులు మాట్లాడే సంగతి మీకు అందరి పేపర్లో అందరికీ విదితమే. అసలు ఎమ్మెల్యేగిరి ఎట్లుండాలని అని చూపించేదే రాష్ట్ర ఆకులు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు, సోమవారం సత్యనారాయణ కానీ కోరుకంటి చంద్ర కానీ ఈ రాము నిజవర్గాన్ని పట్టించుకున్న పాపాన లేదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ రాము నిజవర్గానికి ఏం తెచ్చిర్రు, ఏం అభివృద్ధి చేసిర్రు? అసలు సోయుడిని మాట్లాడుతానా సోయలేక మాట్లాడుతానా అర్థమవుతలేదు. గడిచిన 5 ఏళ్లలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు చంద్ర గారు. అసలు ఇక్కడ నా అభివృద్ధి జరిగిందా? లక్ష్మీనగర్లో ఏదైతే గాంధీ మార్కెట్ చౌరస్తాలో డబ్బులు తీసుకొని సింగరేణి భూమిని లంచాలతో రిజిస్ట్రేషన్ చేసుకొని సింగరేణి భూమిని కబ్జా చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు చూడండి, 34 కోట్ల రూపాయలతో తన ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆ 4 డివిజన్లకు సంబంధించిన లక్ష్మీనగర్ పూర్తి స్థాయి మార్కెట్ను 34 కోట్లతో మరి అభివృద్ధి చేసిండు. మీ కళ్ళకు మరి ఏమైనా గంతలు కట్టుకున్నారా? షబాష్ మక్కాన్ సింగ్ అని చెప్పి ఈరోజు అంతా ఊరంతా నిజవర్గ ప్రజలంతా కూడా వాహా ఎమ్మెల్యే అంటే ఈ విధంగా ఉండాలని చెప్పి ప్రశంసలు పొందుతున్నారు. రామగుండం అభివృద్ధి ప్రదాత, నిత్యం ప్రజా సంక్షేమం కోరుకునే నాయకుడు. ఎప్పటికప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఈ ప్రాంతానికి కొత్త కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొచ్చి చరిత్రలో మన పేరు చిరస్థాయిగా ఉండాలని ప్రజా సంక్షేమాన్ని కోరుకునే గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి మీద రామగుండం అభివృద్ధిని అడ్డుకునే అబద్ధపు హరిచంద్రులు, రామగుండం అభివృద్ధిని అడ్డుకునే హరిచంద్రులు, అబద్ధపు హరిచంద్రులు బయలుదేరిండ్రా నిన్నను మొన్నను. వీళ్ళు నిత్యం కూడా ప్రజలు వీళ్ళని మర్చిపోయినని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడాలని ఈ అబద్ధపు హరిచంద్రులు ప్రజలలో తిరిగేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఆయన మాట్లాడతాడు, ఊకే కూల్చివేతలు అని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు కూల్చివేతలతోటి మీకేం సంబంధం? ఆ పాత మీరు వాళ్ళతో చేసుకున్న పాత అగ్రిమెంట్లు గిట్ట మీకేమైనా గుర్తొస్తున్నాయా? ఎందుకు కూల్చివేతల మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు? చౌరస్తాలో బ్రహ్మాండంగా ఈరోజు సింగరేణి ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఊకే అంటే ఒక కూల్చివేతల మీదనే మాట్లాడుతున్నారు. ఆ ఓల్డ్ అశోక్లో మీరు చేసుకున్న అగ్రిమెంట్లు, ఆ చౌరస్తాలో మీరు వాళ్ళతో చేసుకున్న అగ్రిమెంట్లు గిట్ట మీకేమైనా గుర్తుకొస్తున్నాయా? మరి అది కూడా అర్థమైతే లేదు. ఇంకొక ఆయన ఏమంటాడంటే రామగుండంలో మనుషులు వెళ్ళిపోతారు, మంచిర్యాల పోతారు, కరీంనగర్ పోతారు, ఈ రోడ్ల వెడల్పేందుకు, ఇదంతా ఎందుకు అని అంటా ఉన్నారు. రామగుండంలో మనుషులందరూ వెళ్ళిపోతా ఉంటే మరి మీరిద్దరు ఎందుకుంటారా రామగుండంలో? మీరు కూడా వెళ్ళిపోతే అయిపోతుంది కదా. రామగుండంలో మనుషులందరూ వెళ్ళిపోయినప్పుడు మీరిద్దరు ఉండు ఎందుకు ఊళ్ళే?
ప్రజలను మోసం చేసేందుకు తప్ప మీరు ఎందుకు ఉండులే? మీరు కూడా వెళ్ళిపోతే కథమైపోతుంది కదా. వాయిలన్నీ మూతపడ్డాయి, వెళ్ళిపోతా ఉన్నాయి. రోడ్లు వెడల్పు చేసి ఏం చేస్తారంటే, రోడ్లు వెడల్పు చేసి ఏం చేస్తారో ఈ పేపర్ చూడు. ఈ పేపర్లో చూస్తే తెలుస్తుంది రోడ్లు వెడల్పు ఎందుకు చేస్తా ఉన్నారు, ఇక్కడ మళ్ళా ఏం జరుగుతూ ఉంటుంది. 20 నెలల నుంచి రాజ్ ఠాకూర్ గారు నిత్యం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్టీపీసీలో మళ్ళొక 3x800 తీసుకొస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా 50,000 మందికి మళ్ళీ ఇక్కడ జీవన ఉపాధి కలుగుతుంది. వాళ్ళందరూ వస్తే మళ్ళీ ఇరుకు ప్రదేశాలలో ఉండలేరు అనే ఆలోచనతోటి ఒక ముందస్తు ప్రణాళికగా ఒక దూర దృష్టితోటి ఈరోజు రోడ్ల వెడల్పు కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఈ రోడ్ల వెడల్పు కార్యక్రమం చేపట్టి అక్కడ ఏదైనా రాజ్ ఠాకూరో రాజేషో ఎవరన్నా ఇల్లు కట్టుకొని ఉండేది ఉన్నదా? నిత్యం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఒక 2400 మెగావాట్ల ప్రాజెక్ట్ వస్తే ఇక్కడ 50,000 మంది మళ్ళా జనాభా పెరిగితే వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతం ప్రదేశం అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఆలోచనతోటి ఈరోజు ఒక ముందస్తు ప్రణాళికతోటి గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకెళ్తా ఉన్నారు. మీకు అది చేత కాదు, ప్రజలను మిమ్మల్ని మర్చిపోయారు కనుక ఎట్లా ప్రజలలోకి పోవాలని అంటారు. ఓ రామగుండమైన మాట్లాడతాడు ఊకే, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే. ఏంటిదే దమ్ము ధైర్యం నువ్వు మాట్లాడేది? ఈరోజు నీకు దమ్ము గిట్ట ఉంటే, నీకు తెలివి ఉంటే ఒకసారి గూగుల్లో కొట్టు, ఆ ఫోన్ వాట్సాప్ ఓపెన్ చేసి గూగుల్లో రాజ్ ఠాకూర్ మీద ప్రజల అభిప్రాయం అని ఒకసారి గూగుల్లో ఓపెన్ చేయి, తెలుస్తుంది. ఏమని వెళ్తానో అని అక్కడ గూగుల్లో దమ్మున్న నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజల కోసం నిత్యం తప్పించే నాయకుడు, ప్రజా సంక్షేమం కోరుకునే దమ్మున్న నాయకుడు అని ఈరోజు గూగుల్ ఓపెన్ చేయగానే రాజ్ ఠాకూర్ గురించి వెళ్తా ఉన్నది. అరే నేను కూడా మా సోయిలతో చెప్పిన, అరే ఈ రామగుండం అబద్దాల హరిశ్చంద్రుల గురించి కూడా గూగుల్లో కొట్టరా అంటే మా తమ్ముడు వాడు రామగుండం అబద్దాల హరిశ్చంద్రులు ఇద్దరి గురించి కూడా కొడితే బొగ్గు దొంగలు, ఇసుక దొంగలు, మట్టి దొంగలు, భూ మాఫియాలు, రౌడీలు అని వాళ్ళ గురించి కూడా వెళ్తా ఉన్నది. రాజ్ ఠాకూర్ గురించేమో ఇక్కడ పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాడు, 1x800 తీసుకొస్తా ఉన్నాడు దమ్మున్న నాయకుడు, ఇక్కడ 3x800 తీసుకొస్తా ఉన్నాడు దమ్మున్న నాయకుడు అని గూగుల్లో వెళ్తే వీళ్ళ గురించి అబద్దాల హరిశ్చంద్రుల గురించి కొడితే కూడా వీళ్ళు మొత్తం దొంగలని వెళ్తా ఉన్నది. ఈ దొంగలని వెళ్తా ఉన్నది కనుకనే ఈరోజు ప్రజలు మిమ్మల్ని చీదరించుకొని చీగొట్టి ఊరు నుంచి వెళ్ళగొట్టినాక కూడా మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకు ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు ఒకరంటే ఒకరికి ఎడమొఖం పెడమొఖం వీళ్ళిద్దరికి వడనే పడది. వీళ్ళిద్దరి మధ్యలో నినాకం ఉన్నవాడు అమెరికా నుంచి వచ్చిండు. ఆ అమెరికా నుంచి వచ్చినోడికి రామగుండం సరిహద్దులు కూడా ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. వీళ్ళిద్దరికి ఆ అమెరికన్ మీద భయమై ఏం చేస్తున్నారు అనంటే వీళ్ళిద్దరు ఒకటైనట్టు యాక్షన్ చేసి మళ్ళీ ప్రెస్ క్లబ్లకు వచ్చేసి నినాకం వచ్చిన రామగుండం సరిహద్దులు కూడా తెలియనోని గురించి భయపడి ఇద్దరు వచ్చి ప్రెస్ క్లబ్లో మళ్ళీ మీటింగ్లు పెట్టి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ఎంత మోసగాలో ఎంత దుర్మార్గులో కూడా ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళు మాట్లాడేటి వీళ్ళు అడిగిన దానికే సమాధానం చెప్తా ఉన్నాం. కార్మికులకు ఏదో బోనస్ అని అదని ఇదని మాట్లాడుతున్నాడు. కార్మికులకు సంబంధించిన బోనస్ అనేది ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం. సిగ్గున కొద్దిగా 30 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నాం అని అంటున్నారు. మీ చరిత్రల మీ మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు రామగుండం మొత్తాన్ని మీరు మీ ముఖ్యమంత్రి మీ షాడో ముఖ్యమంత్రి రామగుండంలో విధ్వంస పాలన చేసి రామగుండాన్ని బొందలగడ్డగా మార్చి వెళ్లిపోతే సింగరేణి మొత్తం సిఐండ్ఎండి శ్రీధర్ అనేటోని దగ్గర పెట్టుకొని ఈ సింగరేణిని మొత్తం నాశనం చేసిపోతే ఈ రోజు సింగరేణిల కార్మికులకు రిటైర్డ్ అయిన వాళ్లకు కనీసం వాళ్ళకు వచ్చే చెక్కులు ఇయ్యలేని దరిద్రమైన పరిస్థితులకు సింగరేణి మీరు నెట్టితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కేసీఆర్ ఏదైతే రామగుండానికి వచ్చిన సందర్భంలో కాంట్రాక్టు కార్మిక వ్యవస్థకే కేసీఆర్ వ్యతిరేకమని చెప్పి 10 సంవత్సరాలు కాంట్రాక్టు కార్మికులను పట్టించుకోకపోతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు కార్మికులు కూడా మా సొంత మనుషులు, వాళ్ళకు కూడా ఏదో రకంగా న్యాయం చేయాలని గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి
5,000 రూపాయలు బోనస్ ఇప్పించిన చరిత్ర ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది, శ్రీధర్ బాబు గారిది, రాజ్ ఠాకూర్ గారిది. మీరు 10 సంవత్సరాల నుండి ఏం చేసిండ్రయ్యా? ఒక్కటి చెప్పండి, మీరు 10 సంవత్సరాల నుండి మీరు ఏం చేసిండ్రో, కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు మీరు ఏం చేసిండ్రో చెప్పండి. ఈ రోజు దమ్ముంది కనుకనే ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రామగుండాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఈ రోజు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ రోజు రామగుండానికి మళ్ళా 2-3 లక్షల మంది ఈ ప్రాంతంలో జీవనం కొనసాగించేందుకే ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు ప్రత్యేకంగా రామగుండానికి నిధులిచ్చి రామగుండాన్ని పూర్వ వైభవం తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి చేస్తా ఉన్నాం. రామగుండంలో ఉన్న నాయకుడు చివరిగా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తం ఒకటే రోడ్డు ఉంటది, ఆ రోడ్డుకు ఉన్న ఇండ్లన్నీ కూల్చివేస్తా ఉన్నారు, షాపింగ్ అంతా కూల్చివేస్తా ఉన్నారు, ఏం చేస్తారు అది ఇది అని చెప్పేసి. సిగ్గుంటే, ధైర్యం ఉంటే, నీకు కూడా దమ్ముంటే, మగోని అయితే ఆ ఎవరి అయితే ఇండ్లు కూల్చేసారో వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి, మకాన్ సింగ్ గారు మా ఇల్లు కూల్చేసిండు, మా షాపులు కూల్చేస్తాడు రామగుండం వాళ్ళని ఒక్కరిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ కట్ గా గౌరవ ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు. ఏదైతే అక్కడ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో షాపులు పోతాయో వాళ్ళ వెనుకాల జెన్కోకు సంబంధించిన క్వార్టర్స్ ఉన్నాయి, ఆ క్వార్టర్లు తీసేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి వీళ్లను అక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాతనే అవన్నీ కాల్ చేయాలని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అరే ముందే తీసేద్దామని అబద్దాలు ప్రచారం చేస్తారు. ఈ అబద్దాల హరిశ్చంద్రులకు మోసం చేసుడు, అబద్దాలు చెప్పుడు, ఇక్కడి నుంచి ప్రజలు వెళ్ళిపోతా ఉన్నారని ప్రజలు వెళ్ళిపోతా ఉన్నారని చెప్పేసి మంచిర్యాలకు వెళ్ళిపోతున్నారు, కరీంనగర్కి వెళ్ళిపోతా ఉన్నారని ఈ అబద్దాలు చెప్పి అబద్దాలకు అంబాసిడర్లుగా మారిన వీళ్ళిద్దరు. రామగుండం అభివృద్ధి కోసం మాట్లాడతారా మీరు? లేకపోతే మంచిర్యాల కరీంనగర్ వాళ్లకు అంబాసిడర్లుగా మారి ఇక్కడ నుంచి ప్రజలందరూ వెళ్ళిపోతా ఉన్నారని వాళ్ళకు మాట్లాడుతూ ఉన్నారా? ఎక్కడన్నా చందర్ ఎమ్మెల్యే కాగానే 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు, కౌశిక్ గారు పెద్దదే ఇల్లు కట్టుకున్నాడు, రాజ్ ఠాకూర్ ఏమన్నా వీళ్ళ ఇల్లు కూలగొట్టిండానే? ఎక్కడన్నా గవర్నమెంట్ మున్సిపాలిటీ వీళ్ళ ఇల్లు కూలగొట్టిందా? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళ ఇల్లు కూలగొట్టిందా? కూల్చివేతలంటే మరి వీళ్ళ ఇల్లు కూడా కూలాలి కదా, పర్మిషన్లు లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టుకొని అది చేసింది. అబద్దాలకు అంబాసిడర్లుగా మారిండ్రు. ఈ అబద్దాల హరిశ్చంద్రులను ప్రజలు ఈ ఊర్లో నుంచి కూడా తరిమేసే సమయం ఆసన్నమైంది. ఖబర్దార్, మీ అబద్దాల హరిశ్చంద్రులు, మీ సంగతి మేం కాదు, ప్రజలే తేల్చేందుకు సిద్ధంగా ఉన్నారనేది సందర్భంగా హెచ్చరిస్తూ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సామాన్య కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లందరికీ, కాంగ్రెస్ దాంట్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఒక విన్నపం, దయచేసి మీ మాజీ ఎమ్మెల్యే వాళ్ళు మాట్లాడంగానే ఇక మా రాజ్ ఠాకూర్ వాళ్ళ పాలేర్లతోటి మాట్లాడిస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మేమేదన్నా మాట్లాడితే మీ మాజీ ఎమ్మెల్యే కాకుండా మీరు వచ్చి మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టి అది చేశారు. అంటే మీరందరూ కూడా కార్యకర్తలకు దయచేసి ఒకటే విన్నపం, ఆ పటేన్లు ఇద్దరి దగ్గర మీరు అందరూ కూడా పాలేర్లుగా చేసిర్రా, అది మీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం. ఆ పటేన్ల ఇద్దరి దగ్గర మీరు పాలేర్లుగా చేసిర్రా, టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలుగా చేసిర్రా, ఆలోచన చేసుకొని ఆ పటేన్ల దగ్గర ఉంటే రేపు మీ భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది కనుక మీ అందరికీ కాంగ్రెస్ పార్టీకి స్వాగతం తెలుపుతా ఉన్నాం. ఆ దుర్మార్గుల దగ్గర ఉండి మీ ఎగ్జిస్టెన్స్ పొడగొట్టుకోకండి, మీరు వాళ్ళ దగ్గర పాలేర్లుగా పనిచేయకండి, దయచేసి ఇది మీ విఘ్నతగా వదిలేస్తా ఉన్నాం. రామగుండం ప్రజలు ఈ అబద్ధపు హరిశ్చంద్రులను తరిమి కొట్టాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.